జహీరాబాద్ ఎంపీ పాటిల్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎంపీ ప్రయాణిస్తున్న వాహనం చందర్ నాయక్ తండా దగ్గర ప్రమాదానికి గురైంది. దీంతో ఎంపీ పాటిల్కు స్వల్ప గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. విష్ణు, ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం ఎంపీ పరిస్థితి ఎట్లా ఉంది? సతీష్, మధ్యాహ్నం జరిగిన జహీరాబాద్ ఎంపీ పాటిల్ జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది కానీ స్వల్ప గాయాలయ్యేటట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు 12 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుండి నిజామాబాద్ లో కొన్ని కార్యక్రమాల్లో పిట్లంలో ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ నారాయణఖేడ్ లో కిష్టారెడ్డి వాళ్ళ కుటుంబాన్ని మృతి చెందిన కిష్టారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి అలాగే పిట్లంలో ఉన్న కార్యక్రమాలు పాల్గొనడం కోసం బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అయితే నారాయణఖేడ్ సమీపంలో కళ్యాణ్ మండలం చందర్ నాయక్ తాండా వద్ద 3 మధ్య రోడ్డు మీద ఒక్కసారిగా వచ్చిన గేదెలు అతివేగంగా ఉన్న బీబీ పాటిల్ వాహనం ఢీకొనడంతో 2 గేదెలు అక్కడికక్కడ మృతి చెందాయి. అయితే అతివేగంగా వెళ్తున్న వాహనం బ్రేక్ వేయడంతో ముందులో డాష్ బోర్డ్ కు బీబీ పాటిల్ తల ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. అయితే స్వల్ప గాయాలైన వెంటనే తన నారాయణఖేడ్ లో ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం తిరిగి నిజామాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. నిజామాబాద్ ప్రస్తుతం పిట్ల మండలంలో జరుగుతున్న కార్యక్రమంలో బీబీ పాటిల్ పాల్గొన్నట్టుగా తెలుస్తా ఉంది. సతీష్. ఓకే, థ్యాంక్ యూ విష్ణు.